మాన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి దేవస్థానంలో మనోబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత మేక వైద్య శిబిరంలో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మరియు కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ ఈ ఫౌండేషన్ ద్వారా ఈ పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడం చాలా గొప్ప విషయం అన్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన లఖ్పత్ దీదీ కార్యక్రమంలో భాగంగా దేవస్థానంలో వెలుగు సంస్థ ఆధ్వర్యంలో 276 స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంక్ లింకేజ్ ఉన్నతి శ్రీనిధి పథకాల నుంచి 12,24,58,000 చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అయిన రాష్ట్రంలో ఉన్న టీడీపీ ప్రభుత్వమైన పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తాయని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి అడ్డకుల నరేష్ మరియు ట్రైబల్ రైట్స్ ఫోరం అధ్యక్షుడు రొబ్బ లోవరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తోటపల్లి టెంపుల్స్ డెవలప్మెంట్ మన ట్రస్ట్ వారి తరపున మరి ఏవైతే మనకి అనారోగ్యంగా ఉంటుందో వారికి అందరికి కూడా ఎవరెవరికైతే అనారోగ్యంగా ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇక్కడ చూపించుకోవచ్చు అని చెప్పి డాక్టర్స్ అందరూ కూడా డెవలప్మెంట్ తరపున తీసుకొచ్చినటువంటి ముఖ్యంగా పార్నాడ్ మేషర్ గారికి, అలాగే నాతో వేదికలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులకు, అలాగే మా పార్టీ నాయకులకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి వైద్యం కోసం వచ్చినటువంటి ప్రజలకు, అలాగే మహిళా సంఘ సభ్యులకు, మరి మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మరి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేక కొంతమంది అలాగే ఉండిపోయిన పరిస్థితులు అందరూ కూడా మీరు గమనించారు. కానీ ఈరోజు మన దగ్గరికే వచ్చి మనకి సేవ చేయడానికి వచ్చినటువంటి డాక్టర్స్ అందరూ కూడా నిజంగా అభినందించాలి. ఈరోజు అనేక రోగాలు వస్తున్నాయి, మనకి తెలియకుండానే ఎన్నో రోగాలు వచ్చి మనం చనిపోవడం కూడా జరుగుతున్న పరిస్థితి మీరందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మనకి అవగాహన లేక మనం హాస్పిటల్కి వెళ్ళినా అంటే కొద్దిగా తెలియక అవగాహన లేక కొంతమంది ఏ విధంగా